బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై జ్యుడిషియల్ విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. జ్యుడిషియల్ కమిషన్ కోసం దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. కశ్మీర్లో పర్యాటకులకు రక్షణ కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని పిల్ దాఖలైంది. పిల్పై విచారణకు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిరాకరించింది. పిటిషనర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంపై బాధ్యత లేదా అని పిటిషనర్ను సూటిగా ప్రశ్నించింది. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని అసహనం వ్యక్తం చేసింది. పిల్ దాఖలు చేసే ముందు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పింది. సాయుధ బలగాలను నిరాశపరిచేలా ఇకపై ఎలాంటి పిటిషన్ వేయొద్దని చెప్పింది. పిటిషన్ ఆమోదయోగ్యం కాదన్న సుప్రీంకోర్టు వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యాఖ్యానించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై జ్యుడిషియల్ విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. జ్యుడిషియల్ కమిషన్ కోసం దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. కశ్మీర్లో పర్యాటకులకు రక్షణ కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని పిల్ దాఖలైంది. పిల్పై విచారణకు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిరాకరించింది. పిటిషనర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంపై బాధ్యత లేదా అని పిటిషన్ను సూటిగా ప్రశ్నించింది. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారని అసహనం వ్యక్తం చేసింది. పిల్ దాఖలు చేసే ముందు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పింది. సాయుధ బలగాలను నిరాశపరిచేలా ఇకపై ఎలాంటి పిటిషన్ వేయొద్దని చెప్పింది. పిటిషన్ ఆమోదయోగ్యం కాదన్న సుప్రీంకోర్టు వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యాఖ్యానించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. సార్ శ్రీకాంత్, చెప్పండి. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై జ్యుడిషియల్ విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశం ఉందో, సో పహల్గామ్ దర్యాప్తుకు సంబంధించి, పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జ్యుడిషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడం జరిగింది. సో అది ఈ రోజు విచారణకు వచ్చింది. సో ఇట్లాంటి నేపథ్యంలో కాశ్మీర్ కు వచ్చేటువంటి టూరిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇవ్వాలంటూ కూడా పిల్ దాఖలు కావడం జరిగింది. సో కాశ్మీర్ కి చెందినటువంటి మహమ్మద్ జునైద్, అట్లాగే ఫతీహ్ సాహు, విక్కీ కుమార్ లు దాఖలు చేసినటువంటి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సో దీంట్లో సుప్రీంకోర్టు ధర్మాసనం అంటే జస్టిస్ సూర్యకాంత్ అట్లాగే కోటేశ్వర సింగ్ తో కూడినటువంటి ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించినటువంటి సందర్భం కనిపిస్తున్నది. సో ఇట్లా నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒకటే కీలకంగా చెప్పింది, ఎప్పటి నుండి ఈ దర్యాప్తు నిపుణులుగా మేము మారాం, ఇట్లాంటి పిటిషన్లు భద్రతా దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. సో దీనికి సంబంధించి కీలకమైనటువంటి విచారణ జరిగిన క్రమంలో జస్టిస్ సూర్యకాంత్ అట్లాగే ఎన్కే సింగ్ ధర్మాసనం వీటిని అంటే పిటిషనర్లను మందలించడం జరిగింది. ఇట్లాంటి పిటిషన్లు భద్రతా దళాల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇలాంటి పిల్లు దాఖలు చేసే ముందు కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. దేశం మీద మీకు కొంత బాధ్యత కూడా ఉంది, మీరు రిటైర్డ్ జడ్జిని దర్యాప్తు చేయమని అడుగుతున్నారు, మనం ఎప్పటి నుండి దర్యాప్తులో నిపుణులమయ్యామంటూ కూడా తీర్పు ఇవ్వడం మాత్రమే మా పని, దర్యాప్తుల గురించి మా పని కాదు అంటూ కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేయడం జరిగింది. మీరు ఇంత ఆందోళన చెందుతుంటే కనుక హైకోర్టుకి వెళ్ళొచ్చు అంటూ కూడా ఒక సూచన ప్రాయంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కోర్టు పిటిషన్ మాత్రం ఉపసంహరణకు అనుమతించిందని చెప్పాలి. అంటే నిజానికి కశ్మీర్ లో పహల్గామ్ లోని బైసరన్ లోయలో జరిగినటువంటి ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ ప్రమాదంలో 26 మంది ఇప్పటికే చనిపోయింది.
దీంట్లో నేపాల్ నుండి వచ్చినటువంటి ఒక పర్యాటకుడు ఉన్నారు. పర్యాటకుల్ని వారి మతం ఏంటని అడిగిన తర్వాతనే ఉగ్రవాదులు వాళ్ళపై కాల్పులు చేశారు. ఈ దాడి తమదే బాధ్యత అంటూ కూడా ఇప్పటికే టీఆర్ఎఫ్ మొదట ప్రకటించుకుంది. కానీ తర్వాత దాన్ని మళ్ళీ రిజెక్ట్ అంటే వాపసు తీసుకుంది. సో ఏదేమైనా కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ విషయంలో ఇది నైతిక అంటే సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఇట్లాంటి పిటిషన్లు వేయడం కరెక్ట్ కాదు. మేము సుప్రీంకోర్టు నుంచి తీర్పు మాత్రం ఇస్తాం, విచారణ చేయమంటూ కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చెప్పడం జరిగింది. సోనియా. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.